నమస్తే అందరికీ. నేను మీ దేవరెడ్డిపల్లి రాజేష్. ఇందాక ఒక వీడియో చూశాను పవన్ కళ్యాణ్ గారిది. ఊర్లో పెళ్ళికి కుక్కలాడ వీడియో ఏంది అని. నిజం, పక్క రాష్ట్రంలో జరిగిన తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్ని సందర్భంగా తీసుకొని ప్రతి దాన్ని పవన్ కళ్యాణ్ గారికి ముడిపెట్టి పవన్ కళ్యాణ్ గారి పార్టీని తక్కువ చేసి మాట్లాడడం సరైంది కాదు. రాజకీయాలు తమిళనాడులో ఈక్వేషన్ వేరే ఉంటుంది, ఆంధ్రాలో వేరే ఉంటుంది. ఆంధ్రాలో మూడో పార్టీ మనుగడ సాధించడం చాలా కష్టం. ఇక్కడ నేటివిటీ, స్వాతంత్రం తర్వాత జరిగిన పరిణామాలు, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాలు, కులాల పిచ్చి, ఆధిపత్య పోరు, ఫ్యాక్షన్, ఇలాంటి రకరకాల సామాజిక అంశాలతో ముడిపడి ఉన్నందున ఇక్కడ రాజకీయాలు ఇతర ఏ రాష్ట్రంతోనూ పోల్చుకోలేవు. ఇప్పుడు ఏదో విజయ్ సక్సెస్ అయిపోయాడని, పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్ అయ్యాడని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ఎప్పుడన్నా చూడండి, రెండే పార్టీలు బలంగా ఉంటాయి, మూడో పార్టీ బలపడడం చాలా అరుదు. కాంగ్రెస్, తెలుగుదేశం చాలా బలంగా ఉన్న రోజుల్లో మూడో పార్టీ ఏది కూడా బతికి బట్ట కట్టలేదు. తర్వాత కాలంలో జగన్ కొంతవరకు సక్సెస్ అయ్యారు పార్టీని ఏర్పాటు చేసి. అయితే కాంగ్రెస్ బలహీనపడడం వల్ల జగన్ పార్టీ బలం పుంజుకుంది. లేదు, జగన్ పుంజుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ పోయిందని కూడా చెప్పవచ్చు, మీరు ఎలాగైనా అనుకోవచ్చు. కానీ ఒక పార్టీ బలపడడం కారణం అవ్వచ్చు, లేదా బలహీనపడడం కారణం అవ్వచ్చు. తర్వాత మళ్ళీ ఈ రాష్ట్రంలో రెండే పార్టీలు మిగిలాయి. మధ్యలో వచ్చిన పార్టీలన్నీ నిలబెట్టుకోలేకపోయినారు. ఎందుకంటే ఇక్కడ సామాజికంగా ఉన్న అంశాలు వేరు, ఇక్కడున్న సమస్యలు వేరు. ఇక్కడ కులపిచ్చి కనబడుతుంది, కానీ రాజకీయాల్లోకి వచ్చేటప్పటికే ఈక్వేషన్ మారుతుంది. ఇది చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు ప్రూవ్ అయింది, పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పార్టీ పెట్టినప్పుడు కూడా ప్రూవ్ అయింది. ఈ రాష్ట్రంలో కాపులు మొత్తం ఏకమైపోతారు, జనసేన సక్సెస్ అవుతుంది అనుకున్నారు, అలా అవ్వలేదు. ఎంతగా అవ్వలేదంటే, కనీసం పవన్ కళ్యాణ్ గారు మొదట పార్టీ పెట్టిన సంవత్సరం మొదటి పోటీ చేసినప్పుడు 2 చోట్ల నిలబడితే 2 చోట్ల ఓడిపోయారు. చాలా చోట్ల తన అభిమానులు కూడా ఓటు వేయలేదు కూడా. అందుకనే ఆ పార్టీ అప్పుడు అంతగా ఆ స్థాయిలో ఓడిపోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు వాస్తవాల్ని గ్రహించి తన అసలైన రాజకీయ మద్దతుదారులు ఎవరు, అభిమానుల్లో నుండి రాజకీయ మద్దతుదారులని ఏరుకోవడంలో ఆయన దృష్టి పెట్టి, అభిమానులు మాత్రమే మనకు నిలబడతారనుకుంటే కరెక్ట్ కాదని తన పంతాను మార్చుకొని కష్టపడి పార్టీని అందరికీ దగ్గరకు తీసుకుపోవడం వల్ల సక్సెస్ అయ్యారు. తను చేసిన మొట్టమొదటి మంచి పని ఏంటంటే, పార్టీలో ఎక్కడ చెడు ఉందో గుర్తించగలిగారు, పార్టీ ఎక్కడ వీక్ ఉందో గుర్తించారు, పార్టీ బలహీనతల్ని బాగా గుర్తించారు. కాబట్టి ఆ బలహీనతల్ని ఎలా ముందుకు రావాలి అధిగమించి అని ఆలోచించి ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారంటే ఆయన అత్యంత శ్రమతో పనిచేసి ఒక వ్యూహాత్మకంగా ఈ స్థాయికి చేరుకున్నారు. కాబట్టి ప్రతిదానికి తమిళనాడు ఎలక్షన్లకి తమిళనాడు యాటిట్యూడ్ హీరో
విజయ్కి పోల్చడం సరైంది కాదు. దీన్ని పవన్ కళ్యాణ్కి పోల్చి పవన్ కళ్యాణ్ని తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు. ఎవరి పరిస్థితులు వాళ్ళు వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు వేరు. దయచేసి అందరూ కూడా దీన్ని గమనించాలి. నమస్తే.